హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మంచి టిఫిన్ అండి, బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకొని పల్లీలు, జీడిపప్పులు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీ అండి చేయడానికి, టేస్ట్ కూడా చాలా బాగుంది, ట్రై చేయండి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ కట్ చేసి ఇలా వేసుకోవాలండి. ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అటుకులని క్లీన్ చేసుకుందామండి. చూడండి, వాటర్ పోసి ఇలా శుభ్రంగా కడగాలండి. డస్ట్ ఉంటుంది కదా అండి, డస్ట్ మొత్తం క్లీన్ అయ్యే వరకు 2 సార్లు ఇలా కడగాలండి. 1 నిమిషం సరిపోతుందండి అటుకులు చక్కగా నానడానికి. చూడండి ఈ విధంగా అండి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా వాటర్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా చాలా పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేశారంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. 1 నిమిషం చాలండి అటుకులు నానబెట్టుకోవడానికి. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకుందాం. కరివేపాకు కూడా వేసి ఇలా చక్కగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు అటుకులు వేసుకుందాం. చూడండి ఈ విధంగా అటుకులు మొత్తం వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అస్సలు మిస్ అవ్వకండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది, తిని చెప్తున్నాను. ట్రై చేయండి ఫ్రెండ్స్. కేవలం 5-10 నిమిషాలు చేసేస్తారండి పర్ఫెక్ట్గా. చూడండి ఇలా కలుపుకోవాలి. రెడీ అండి, పోహా అటుకులు రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి, ఫుల్ వీడియోలు చూడండి ఫ్రెండ్స్.